వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. రత్న భాండార్ రహస్యం వీడుతోంది. రోజుల తరబడి రాజుల నుంచి సామాన్యుల వరకు శతాబ్దాలుగా జగన్నాథుడికి సమర్పించుకున్న కానుకల చిట్టా బయటపడుతోంది. పూరి జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇవాళ మధ్యాహ్నం 1:28 రత్న భాండాగారం తలుపులను తెరిచారు. ఈ విషయాన్ని ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తలుపులను తెరిచారు. అయితే తొలి రోజు పూరి ఆలయంలో రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు నిలిపివేశారు. చీకటి పట్టడంతో లెక్కింపు ఆపివేశారు. అధికారులు తిరిగి గదికి తాళం వేశారు. రేపు కమిటీ సమావేశం తర్వాత లెక్కింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ తలుపులు తెరిచే ప్రక్రియను చేపట్టారు. తలుపులు తెరిచే సందర్భంగా ఆలయంలో జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఈసారి రత్న భాండాగారంలో చెక్క పెట్టెల్లో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటుకు తరలించేందుకు కొత్తగా 6 భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు. 1978లో చివరిసారి ఈ భాండాగారాన్ని తెరిచారు. ఆ సమయంలో లోపల ఉన్న సంపదను లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. బంగారం, వెండితో పాటు వజ్రాలను కూడా గుర్తించారు. వీటన్నింటినీ లెక్కించి ఓ జాబితా రూపొందించారు. ఈసారి లోపలి సంపదను లెక్కించేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు లోపల ఏమున్నాయన్న ఆసక్తి కూడా పెరుగుతోంది. మరమ్మతులు పూర్తయ్యేదాకా సంపదను వేరే చోట భద్రపరచనున్నారు. నంద్యాల జిల్లా మచ్చుమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడటం లేదు. 8 రోజులైనా బాలిక ఆచూకీ దొరకపోవడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నందికొట్కూరు పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలిక మిస్సింగ్ కేసులో ఇప్పటి వరకు పురోగతిని సాధించకపోవడంపై వాల్మీకి సంఘాలు ధర్నాకు దిగాయి. బాలిక తల్లిదండ్రులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వారు రోడ్డుపై ఆందోళన చేస్తున్న వాల్మీకి సంఘాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 8 రోజులు గడుస్తున్నా పోలీసుల విచారణలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినా ఫలితం మాత్రం శూన్యం. బాలిక ఆచూకీ కనిపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు తేలకముందే నంద్యాల జిల్లా ఎస్పీని బదిలీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త మదన్ మోహన్ తనపై చేసిన ఆరోపణలపై స్పందించారామె. మదన్ మోహన్తో 2016లోనే తనకు విడాకులు అయ్యాయన్నారు. మీడియా ఛానళ్లు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి. 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? మొన్న మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ. నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు. మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో? మాకు పొద్దున్న లేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. తల్లికి వందనం పథకం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. కూటమి మేనిఫెస్టో సూపర్ 6 కాదు, సూపర్ స్కామ్ అన్నారు. తల్లికి వందనం పథకంపై ప్రజలకు క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు పోతిన మహేష్. తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకి మీరు పథకం అమలు చేస్తా అన్నారు కదా. మరి ఈ రోజున ప్రతి బిడ్డ అని జీవోలో మెన్షన్ చేయకుండా తల్లికి మాత్రమే అని రాశారు. అది కూడా కొంతమంది తల్లులకు మాత్రమే అని రాశారు. ఈ మాటలని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పపోయారా? ఆ రోజే చెప్పాం, ఇది సూపర్ 6 కాదు, సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. ఇందులో భాగంగానే మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సంప్రదాయం కాదన్నారు ఆయన. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనకి నేడు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై అక్రమ కేసు బనాయిస్తున్నారు అట్లేదు పోలీస్ అధికారులు. నిన్న మొన్న జరిగింది కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాల కింద జరిగింది. 3 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనను ఈరోజేమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే సిఐడి డీజీపీ సునీల్ కుమార్ మీద, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, అలాగే గుంటూరుకు సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన అధికారులు, ఇలాగ అనేకల మీద కేసులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపే. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటలో టీడీపీ దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నాగులగుట్టపల్లెలో సర్పంచ్ కుమారుడు రమేష్ జగనన్న కాలనీలో నిర్మించుకుంటున్న ఇంటిని ధ్వంసం చేశారు. బండారు హరిప్రసాద్తో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుడు రమేష్ ఆరోపించారు. ఈ ఘటనపై చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కాంగ్రెస్లో చేరికలపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ పడగొడతామని మాట్లాడుతుంటే మేము నిలబెడతామంటూ నేతలంతా ముందుకొస్తున్నారని గుర్తు చేశారు. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 10 ఏళ్లు ఈ ప్రభుత్వం ఉంటుందని వారంతా కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు రేవంత్. ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాగా ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు, ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటుందా? 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల పోతుందని ఇంకోటి అంటాడు. వీళ్ళేమన్నారు? 3 నెలలు 6 నెలలు కాదు, 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలో 5-6 వేల పోస్టులతో మరో డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందొద్దట్టు సూచించారు. ఒకటే కాదు కదా, డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి. మీరు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నాడు జాబ్ క్యాలెండర్ల పేరుతో పత్రికా ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడడం లేదన్నారు. రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని, తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము ప్రభుత్వ ఉద్యోగాలు, మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతున్నట్టు ఇటీవలే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దానం నాగేందర్ దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్కు అమ్ముడుపోయిన వ్యక్తి నీతులు చెబుతున్నాడని విమర్శించారు. ఈ 15 రోజులలో మొత్తం కూడా మీరు 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. యాంటీ డిఫెక్షన్ వేస్తాము, అయ్యవా ఉడొద్దంటూ నేను ఏడైనా వద్దన్నా, నేను కూడా కోట్లనే తెలుసుకుంటా, ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది, వద్దంటలే, నేను తప్పకుండా నీవు వెయ్యాలి, వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. కానీ నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకోముందు కదా. మీరు మీ స్థాయి తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీ స్థాయి మర్చిపోయి మేము మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను దానం నాగేందర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీకు నిజంగా అంత రేషం ఉంటే కేటీఆర్ గారు పెట్టిన భిక్షకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరాదా? నీకు అంత దమ్ముంటే
ఎందుకు భయపడుతున్నావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోనివే అయితే నీకు చెప్తున్నా, రాజీనామా చేయరి. దానం నాగేందర్తో పాటు 9 మంది పార్టీస్ పెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి. మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు. ఎలా అమ్ముడు వేయటోళ్ళు మీరు, నువ్వు మాట్లాడేటోనువా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అంటూ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్లో హరీష్ రావు ఒక్కడే మంచి నాయకుడని, ప్రజల మనిషి అని కొనియాడారు. ఇక బీజేపీలో ఎవరన్నా చేరాలంటే రాజీనామా చేయాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నారు బండి సంజయ్. మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే మీ పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతోని రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? కాబట్టి విలీనం పేరుతోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది. వాళ్ళ పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రోజుకొకరికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాను కప్పుతున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే సభ్యత్వం కోల్పోతారని కోర్టులు స్పష్టమైన తీర్పిచ్చాయని స్పష్టం చేశారు ఎంపీ రఘునందన్. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏ సెక్షన్ చెప్పిందో నాకైతే తెలియదు. భారత రాజ్యాంగంలో ఏ పేజీలు ఉందో నాకు కూడా తెలియదు. కానీ రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో కండువాలు కప్పుతా ఉన్నాడు. ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఇట్లా కండువాలు కప్పితే వాళ్ళు సభ్యత్వం కోల్పోతారని, ఇమ్మీడియట్ గా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయమని ఒక 2-3 సంవత్సరాల క్రితం కర్ణాటక హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆషాఢమాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నాం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం సమర్పించుకున్నారు. పండితులు సీఎంతో పాటు మంత్రులకు ఆశీర్వచనాన్ని అందించారు. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి జాతర సందడి మొదలైంది. అమ్మవారికి అత్తిలి కుటుంబ సభ్యులు తొలి బోనాన్ని సమర్పించారు. ప్రత్యేక పూజల తర్వాత అత్తిలి నివాసం నుంచి జోగిని శ్యామల నృత్యాల నడుమ మహంకాళి పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి తల్లికి బోనం సమర్పించారు. సంప్రదాయ పద్ధతిలో జోగిని శ్యామల బోనం ఎత్తుకుని ఆలయ వీధుల్లో నృత్యాలు చేయగా తొలి బోనం వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హీరో రాజ్ తరుణ్పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. రాజ్ తరుణ్కు నోటీసులు ఇచ్చే ఆలోచనలు మా అసోసియేషన్ ఉన్నట్లుగా సమాచారం. మా సభ్యులతో అధ్యక్షుడు మంచు విష్ణు చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే రాజ్ తరుణ్ను మా అసోసియేషన్ నుంచి తప్పించాలని కొందరు సభ్యులు కోరినట్లుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భాగ్యనగరం మరోసారి తడిచి ముద్దవుతోంది. జంట నగరాల్లో కుండపోత వాన కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేటలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈదురుగాలు కూడా వీస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోయింది. ప్రజలెవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. వైద్యం కోసం వచ్చిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆర్ఎంపీ డాక్టర్. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం శారదాపురంకు చెందిన దువ్వాడ ఉమామహేశ్వరరావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మత్తు కారణంగా ఆర్ఎంపీ అఘాయిత్యాన్ని ప్రతిఘటించలేకపోయిన మహిళ తన భర్తకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆర్ఎంపీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామభద్రాపురం మండలం జిలకవలస గిరిజన గ్రామంలో 5 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఊయల్లో పడుకున్న చిన్నారిపై చిన్నాన్న వరసయ్యే బోయిన ఎరకయ్య మృగంలా దాడి చేశాడు. పాప అరుపులు విని వెంటనే స్థానికులు కేకలు వేయడంతో ఎరకయ్య పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం అయిన చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకోబోతున్న భర్తను అడ్డుకుంది మొదటి భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కవిత, సిద్ధార్థ ఇద్దరు 2013వ సంవత్సరంలో ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా కవితను సిద్ధార్థ కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమెను వదిలించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో నార్కుడా గ్రామ శివార్లో ఓ ఫామ్ హౌస్ లో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు భర్త సిద్ధార్థ. దీంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య కవిత పోలీసులను వెంటబెట్టుకుని ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో సిద్ధార్థ అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు పెళ్లి బస్సుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపింది. నేషనల్ న్యూస్. సోషల్ మీడియాలో ఎక్స్లో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు మార్కును చేరుకుంది. ఇండియా నుంచి ఈ ఫీట్ నమోదు చేసిన తొలి రాజకీయ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ఓవరాల్గా అత్యధిక ఫాలోవర్ల జాబితాలో 7వ స్థానానికి ఆయన చేరారు. తొలి 6 స్థానాల్లో ఎలన్ మస్క్ 188.7 మిలియన్లు, ఒబామా 131.7 మిలియన్లు, రొనాల్డో 112 మిలియన్లు, జస్టిన్ బీబర్ 110.5, రిహన్నా 108, కాటీ పెర్రీ 106 మిలియన్లతో జాబితాలో ఉన్నారు. బట్టి పట్టడం ద్వారా విద్యార్థుల స్కోర్ పెరిగినా వారిలో నైపుణ్యాలు అభివృద్ధి చెందవన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. నూతన విద్యా విధానం కేంద్రం ఏర్పాటు చేసిన పీఎం ఎక్సలెన్స్తో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. మధ్యప్రదేశ్లో మొత్తం 55 జిల్లాల్లో ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లను అమిత్ షా ప్రారంభించారు. ఇందోర్లోని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. థానే జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాల కారణంగా ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. థానే జిల్లాలోని భీమాండిలో లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులన్నీ జలమయమయ్యాయి. భీమాండిలో వరదల కారణంగా ఓ బస్సు నీట మునిగింది. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ మరోసారి నియమితులయ్యారు. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పేందుకు కేపీ శర్మ ఓలీ సారథ్యంలో మరో సంకీర్ణ సర్కారు కొలువుదీరనుంది. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులు కావడం ఇది మూడోసారి. ప్రధానిగా శుక్రవారం ప్రజాప్రతినిధుల సభ విశ్వాసాన్ని నేపాల్ మావోయిస్టు పార్టీ నేత పుష్పకమాల్ దహాల్ ప్రచండ కోల్పోయారు. దీంతో నేపాల్ రాజ్యాంగం ప్రకారం కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి కేపీ శర్మ ఓలీ సారథ్యం వహిస్తారు. కేపీ శర్మ ఓలీతో పాటు కొత్త కేబినెట్ రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రధానిగా ప్రచండ పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన తర్వాత నేపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దౌబా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్కు లేఖ రాశారు. బంగారం ధరల విషయానికి వద్దాం. దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు 73,750 రూపాయలు నమోదు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,600 రూపాయలుగా నమోదైంది. ఇటు వెండి ధరల్లోనూ మార్కెట్లో పెద్దగా మార్పులు లేవు. కేజీ వెండి ధర 95,500 రూపాయలకు చేరుకుంది.
రైట్, మూవింగ్ ఆన్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. T20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్లోనూ పంజాబ్ విసిరింది. నామమాత్రమైన 5వ T20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో భారత్ బౌలర్ ముఖేష్ కుమార్ విజృంభణకు ఆతిథ్య జట్టు బౌలర్లు విలవిల్లాడిపోయారు. డిమన్ మేయర్స్ 34 పరుగులు, తడిసినేస మరుమని 27 పరుగులతో పోరాడిన మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆతిథ్య జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. దీంతో భారత జట్టు 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. అప్డేట్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సినిమా వార్తలను స్క్రీన్ 90లో చూద్దాం. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ హిందీ మార్కెట్లో 18వ రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక అక్కడ టోటల్ గా 250 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రభాస్ హను రాఘోపూడి కాంబోలో రూపొందబోతున్న మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ప్రదీప్ రెడ్డి, శివనాయుడు, గోవా జ్యోతి హీరోయిన్స్ గా నటిస్తున్న యజ్ఞ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అభిషేక్ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్స్ గా రూపొందుతున్న జష్యా మినీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. 3 గంటల నిడివితో ప్రదర్శనకు వచ్చిన భారతీయుడు 2 నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో ఈ మూవీ రన్ టైమ్ ను 2 గంటల 40 నిమిషాలకు తగ్గించి ప్రదర్శిస్తున్నారట. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కా. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ సోమవారం జరగబోతోంది. పోతినేని రాము హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ నుంచి మారుముంత చూడు చింత లిరికల్ వీడియో సాంగ్ జూలై 16న విడుదల కాబోతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సరిసిరా మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ మంచి కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. గత 15 ఏళ్లలో కిలాడి నటించిన సినిమాలలో తక్కువ ఓపెనింగ్ సంపాదించిన చిత్రం ఇదేనట. చిరంజీవి శ్రీవశిష్ట కాంబోలో తెరకెక్కబోతున్న విశ్వంబర మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మ్యాటర్ తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమార్ అనే హీరోగా నటించిన హిట్ మూవీ ది కోట్ లైఫ్ OTT స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 19న స్ట్రీమింగ్ కి రాబోతోంది. తెలుగులో ఆడు జీవితం టైటిల్ తో విడుదలైంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రాయస్ మూవీ ట్రైలర్ జూలై 16న విడుదల చేయబోతున్నారు. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.